నల్లగొండ జిల్లాలో నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 78.09% పోలింగ్ నమోదైంది. నల్గొండ కార్పొరేషన్తో పాటు 6 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. నల్లగొండ కార్పొరేషన్లో 77.36% పోలింగ్ కాగా అత్యధికంగా చండూరులో 91.52%, ఆ తర్వాత చిట్యాలలో 87.88%, హాలియాలో 85.78%, దేవరకొండలో 80.26%, ఇటు మిర్యాలగూడలో 77.44%, అతి తక్కువగా నందికొండలో 59.68% మాత్రమే పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాంలో నల్గొండ కార్పొరేషన్ 48 డివిజన్ల ఓట్ల కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 48 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై ఒక్కో డివిజన్ ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 5 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతోంది. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మరో 4 సిబ్బందిని నియమించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత చెల్లుబాటు అయ్యే ఓట్లను వేరు చేసి 25 ఓట్ల చొప్పున బండిల్స్ కడతారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు అన్ని డివిజన్ల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 48 గోదాములో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సునీత, నిన్న హోరహోరగా జరిగినటువంటి మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3 కౌంటింగ్ హాల్ను ఏర్పాటు చేశారు. నల్గొండలో ఒక కౌంటింగ్ సెంటర్, అదేవిధంగా ఎస్ఎల్బీసీ ఎస్ఆర్టీఏటీకి సంబంధించినటువంటి కాలేజీలో ఒక కౌంటర్, అదేవిధంగా మిర్యాలగూడలో ఒక కౌంటింగ్ సెంటర్, సూర్యాపేటలోని ఎస్వీ కాలేజీలో ఒక కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ అన్ని సెంటర్లో కూడా టేబుల్స్ వారీగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ప్రధానంగా నల్గొండకు సంబంధించినటువంటి కార్పొరేషన్ మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే ఇక్కడ నల్గొండ డివిజన్ సంబంధించినటువంటి నల్గొండ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు మాత్రమే చేయడానికి ఇక్కడ అన్ని రకాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తం 3 హాల్స్ ఏర్పాటు చేశారు. ఈ 3 హాల్స్లో 48 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 48 టేబుల్ల మీద కూడా ఒక్కొక్క డివిజన్ లో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు చేపడతామని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క టేబుల్ కి కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మరొక 4 సిబ్బందిని కూడా అక్కడ నియమిస్తారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చెల్లుబాటు ఓట్లను వేరువేరు చేసి చెల్లిన ఓట్లను ఒక్కొక్క బెండల్కి 25 ఓట్ల చొప్పున బండల్స్ కట్టి ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇప్పటికే కౌంటింగ్ లో పాల్గొన్నటువంటి ఏజెంట్ల నియామక ప్రక్రియ పూర్తయింది. ఒక్కొక్క పార్టీకి 10 మంది సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ల నియమ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వారందరూ కూడా నియామక పత్రాలు అందజేశారు. రేపు ఉదయాన్నే 6 గంటలలోపే కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా ఈ హాల్కు వచ్చి వారికి నిర్ణయించినటువంటి ప్లేస్ లో వారందరూ కూడా ఉండాలి. వారు సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఈ కౌంటింగ్ హాల్కి తీసుకొచ్చి వారి సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులు సీల్ తీసి ఆ ఓట్లన్నింటినీ కూడా టేబుల్స్ పైన కుమ్మరించి ఒక్కొక్కటిగా ఓట్ల లెక్కింపు చేపడతామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఇక నల్గొండ జిల్లాలో మిగతా ఉన్నటువంటి మిర్యాలగూడ, హాలియా, నాగార్జున సాగర్ కౌంటింగ్ ని మిర్యాలగూడలోని అవంతిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. అక్కడ కౌంటింగ్ నిర్వహిస్తారు. దీంతో పాటు మరికొన్ని మున్సిపాలిటీలు అనేటువంటి దేవరకొండ, చిట్యాల, చండూరు సంబంధించినటువంటి మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ అనేది ఎస్ఆర్టీ ఎస్టీ పక్కనటువంటి గురుకుల పాఠశాలలో ప్రత్యేకంగా ఇక్కడ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేసి అక్కడ చేపడతా ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా భువనగిరి పక్కన ఉన్నటువంటి దివ్యబాల స్కూల్ అక్కడ ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. వేరువేరుగా ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ రేపు ఉదయాన్నే 7 గంటలకు కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఇక సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మరొక 6 మున్సిపాలిటీలు కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా వేరువేరు మున్సిపాలిటీలుగా అక్కడ కూడా కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తామని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఈ కౌంటింగ్ హాల్ అదేవిధంగా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉన్నాయో వాటన్నిటి కూడా సిఆర్పీఎఫ్ బలగాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాటూన్ల భద్రత నడుమ, సీసీ కెమెరాల భద్రత నడుమ ఇక్కడంతా కూడా కట్టుదిట్టినటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆయా పార్టీల ఏజెంట్లు అదేవిధంగా అభ్యర్థులు కూడా వారి సెల్ ఫోన్లలో ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూసుకునేలాగా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సౌలభ్యం కల్పిస్తుండడంతో ఇక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ అంతా కూడా 24 గంటల పాటు కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు వాచ్ చేసేలాగా వారికి సాంకేతిక పరిజ్ఞానం కూడా అందించడం జరిగింది.
జరిగింది. దీంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా కౌంటింగ్ అంతా కూడా సజావుగా జరిగేలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికలన్నీ కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగాయి కాబట్టి కౌంటింగ్ అనేది చాలా సుదీర్ఘంగా జరుగుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే మొదటి అర్ధగంట పోస్టల్ బ్యాలెట్ ఓట్లకి లెక్కింపు అవుతుంది. ఆ తర్వాత బెండల్స్ గట్టే ప్రక్రియనే 2-3 గంటలు పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక 9-10:30 ప్రాంతంలో డివిజన్ల వారీగా వార్డుల వారీగా సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనేది చేపడతామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎవరు కూడా హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. నెమ్మదిగానే పారదర్శకంగానే సాయంత్రం వరకు ఈ కౌంటింగ్ అనేది చేపడతామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అత్యంత పారదర్శకంగా ఎవరు కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ రాకుండా తేకుండా ప్రత్యేకంగా చెక్ చేసిన తర్వాతనే వారికి అందించినటువంటి పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అలౌ చేస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత చెల్లిన ఓట్లు చెల్లని ఓట్లలో కొంత గందరగోళం ఉంటుంది కాబట్టి వాటిని పరిష్కరించేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకంగా పరిశీలకులు వచ్చారు. వారి పర్యవేక్షణలోనే చెల్లిన ఓట్లు చెల్లని ఓట్లను వేరువేరు చేసి చెల్లిన ఓట్లను బండల్స్ కట్టే ప్రక్రియ చేపట్టిన తర్వాత ఒక్కొక్క టేబుల్కి బండల్స్ వారిగా మినిమం ఒక్కొక్క టేబుల్కి 2000 ఓట్ల చొప్పున పంపిణీ చేసి లెక్కిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కొక్కటిగా వార్డుల వారిగా ఇక్కడ ఫలితాలు వెల్లడవుతాయి. ఆ తర్వాత ఏదైతే డివిజన్ల వారిగా ఫలితాలు వెల్లడవుతాయని కూడా ఎన్నికలుగా చెప్తున్నారు. మొత్తంగా అయితే పకడ్బందీ ఏర్పాటు చేశారు, భారీ ఏర్పాటు చేశారు, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రంలో 144 సెక్షన్ విధించారు. ఎస్పీతో కూడినటువంటి భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. రేపు ఉదయాన్నే సరిగ్గా కౌంటింగ్ ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓవర్ టు యూ.